బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే సింగర్ అండ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సమంత ట్రాన్స్ అన్నమాట. బావా ఎందుకలా వెళ్ళిపోతున్నావు? చాలా రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నా. అలా వెళ్ళిపోతే ఎలా? అందంగా ఉన్నా నేను పొగరా? ఒక్కసారైనా మాట్లాడొచ్చు కదా. సమంత వాయిస్ రావడం కానీ ఆ విధంగా మీరు ఫేమ్ అవ్వడం కానీ, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉండడం కానీ, ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే బానే ఉంది. ఫస్ట్ లో అసలు ఈ వాయిస్ ఎలా వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను ఎలాంటి ప్రాక్టీస్ కూడా చేయలా. చాలా మంది అడుగుతూనే ఉంటారు ఇప్పటికీ కూడా. అంటే స్టార్టింగ్ నుంచి ఇదే వాయిస్ ఉండేనా మీకు? ఇదే వాయిస్ ఉంది. ఇప్పుడు ఆ వాయిస్ లో మంచి ఫేమస్ డైలాగ్ ఏదైనా చెప్పొచ్చు కదా? ఓకే. ఫస్ట్ లో అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు. ఈ 3 years లో నన్ను మర్చిపోయానే అనుకున్నా కార్తిక్. బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని. ఐఎమ్ సో మిస్సింగ్ యూ కార్తిక్. నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏవైనా అనుకుంటారని భయం కార్తిక్. బట్ ఇప్పుడు అలా కాదు. ఈ 3 hours నీతోనే ఉండాలనుకుంటున్నా. ఈ 3 గంటల పాటు నాతోనే ఉండగలవా? లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది? నిజం చెప్పనా, నేను లవ్ చేసిన అబ్బాయికి నేను ఇప్పటి వరకు ప్రపోజ్ చేయాల. తన కోసం 365 పేజీల డైరీలో రాసుకున్నా. 365 days డైరీలో రాసుకున్నారు. ఏమని రాసుకున్నారు? ఉంటాయి ఒక్కో క్షణం. తనని చూసిన ప్రతి ఒక్క క్షణం కూడా నాకు చాలా అద్భుతమైనది. ఇప్పుడు మీరు కూడా వర్క్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా, సో కొన్ని కేసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మీకు జరగడం కానీ, మీ ఫ్రెండ్స్లో జరగడం కానీ ఏమైనా ఉన్నాయా? అదే చెప్తున్నాను కదా, మేము చేసే ప్లేస్లో ఉంటే వీళ్ళే రౌడీలో వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ కోరికలన్నీ తీర్చుకొని మేము ఎక్కడైతే వర్క్ చేస్తామో అదే ప్లేస్కి వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్తారు. కోరికలు తీర్చుకున్నాక తీసుకెళ్ళాక కూడా మీరు చెప్పినవి సిగరెట్లతో కాల్చడం, బెల్ట్లతో కొట్టడం, అవి ఒకప్పటి కాలం కదా. ఇప్పుడు న్యూ ట్రెండ్ బ్లేడ్లతో కోయటం, యాసిడ్ డ్రాప్స్ వేయటం, లేదా గొంతుని టవల్తో కట్టి చేయటం ఇప్పుడు ఫ్యాషన్. అదంతా ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఏదైనా బలి అయ్యారా? నేనైతే అవ్వలేదు, బట్ నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అయ్యారు. నా ఫ్రెండ్ని నా కళ్ళ ముందే తీసుకెళ్ళి తనని శ్మశానంలో పడుకోబెట్టి శవపేటికల మీద పడుకోబెట్టి చేయించారు. అంతటి దారుణం. అలా ఉంది ఈ లోకం. మేము అనడానికి కూడా హక్కు లేదు. అక్కడ మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే సింగర్ అండ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సమంత ట్రాన్స్ అన్నమాట. సో చాలా మందికి తెలుసు నైని. సో మన ముందు ఉన్నారు నైని గారు. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? బాగున్నాను. నిజంగా సమంత వాయిస్ రావడం కానీ, ఆ విధంగా మీరు ఫేమ్ అవ్వడం కానీ, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉండడం కానీ, ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే బానే ఉంది. ఫస్ట్ లో అసలు ఈ వాయిస్ ఎలా వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను ఎలాంటి ప్రాక్టీస్ కూడా చేయలా. చాలా మంది అడుగుతూనే ఉంటారు ఇప్పటికీ కూడా, ఈ వాయిస్ ఓన్ వాయిసేనా, లేక డబ్ చేస్తావా, లేక సర్జరీ ఏమైనా చేసుకున్నావా? ఈ క్వశ్చన్స్ అన్ని నేను చాలా ఫేస్ చేస్తూనే ఉంటున్నా. అంటే స్టార్టింగ్ నుంచి ఇదే వాయిస్ ఉండేనా మీకు? ఇదే వాయిస్ ఉంది. ఓకే. ఇప్పుడు ఆ వాయిస్ లో మంచి ఫేమస్ డైలాగ్ ఏదైనా చెప్పొచ్చు కదా? ఓకే. ఫస్ట్ లో అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు. ఈ 3 years లో నన్ను మర్చిపోయానే అనుకున్నా కార్తిక్. బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని. ఐఎమ్ సో మిస్సింగ్ యూ కార్తిక్. నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏవైనా అనుకుంటారని భయం కార్తిక్. బట్ ఇప్పుడు అలా కాదు. ఈ 3 hours నీతోనే ఉండాలనుకుంటున్నా. ఈ 3 గంటల పాటు నాతోనే ఉండగలవా? ఓకే. అంటే ప్రిపేర్ అవుతారా వాయిస్ కరెక్ట్గా రావడానికి? అలా ఏం లేదు. నాకు శామ్ అంటే చాలా ఇష్టం. మేబీ చూస్తూ చూస్తూ ఇంకా అవి అలా ఆటోమేటిక్గా సేవ్ అయిపోయాయి బ్రెయిన్లో. ఓకే. అంటే ట్రాన్స్ గా మారక ముందు మీ లైఫ్ స్టైల్ ఏంటి? నార్మల్ ఫ్యామిలీతో పాటు కలిసి ఉండటం, ఇలా జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఏం జాబ్ చేస్తుండే? నేను బ్యూటీషియన్ని. బ్యూటిషియన్. కాస్మెటిక్స్ లో జాబ్ చేశాను. సో దాని తర్వాత ఇలా ఫీలింగ్స్ వల్ల నేను మెయిల్ క్యారెక్టర్ లో ఉండలేకపోయా. సో ట్రాన్స్ ఇంకా చేంజ్ అయ్యాను. ఓకే. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐ ఫ్రమ్ వైజాగ్. సో ఫ్యామిలీ అందరూ విజయనగరంలో ఉంటారు. సో ఫ్యామిలీ పరంగా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరూ యాక్సెప్టెడే. ఓకే. ఇంకా ఇక్కడ లైఫ్ ఇంకా ట్రాన్స్ గా మారి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3-4 years అవుతుంది. 3-4 years.
ఓకే. చేంజ్ అవ్వక ముందే ఎడ్యుకేషన్ ఏంటి? ఇంటర్ అయింది. ఇంటర్ తర్వాత బ్యూటిషియన్ అండ్ డిజైనింగ్ కోర్స్. ఓకే. అంటే మేల్ గా ఉండే బ్యూటిషియన్ చేస్తారా? అవును. అలా అలా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అవును. ఓకే. సో ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ నార్మలే, మా కమ్యూనిటీ వాళ్ళతో ఉంటూ వాళ్ళు చేసే పరంపర వృత్తులు ఉంటాయి కదా, వాళ్ళతో పాటు గృహ ప్రవేశాలకి వెళ్ళటం లేదా ఇతర వృత్తులు చేయటం చేస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా మంది మీకు అంటూ ఉంటారా, ఈ వాయిస్ వల్లనే మీకు ఫేమ్ వచ్చింది? ఇప్పటికీ అంటారు. నేను ఐ థింక్ ఒక 2 ఇంటర్వ్యూస్ ఇచ్చినట్టున్నా, ఆ వాయిస్ వల్ల ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదా అని చాలా మంది అడిగారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరు ఇస్తారు అంటే మేబీ కీర్తి గారని నేను ఫస్టే చెప్పేశాను. ఓకే. అండ్ ఇప్పుడు మీరు. ఓకే. ఓ లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నేను ప్రేమ అదేది నమ్మను, నాకు నచ్చదు కూడా. ఎందుకని? లవ్ ఆఫ్ లాస్ట్, ఐఎమ్ నాట్ ట్రస్ట్. ఉమ్, సో ప్రేమ అనే సాగరంలో మునిగిపోయి ఈదటం నాకు తెలియదు. ఉమ్. అందుకనే ఇప్పటిదాకా ఎవరికి లవ్ చేయకుండానే ఉన్నారా? ప్రేమ పుడుతుంది కానీ అదుపులో ఉంచుకుంటూ ఉంటా. ఎవరి మనస్థితి వాళ్ళ ఆధీనంలో ఉంటుందో వాళ్ళు దేనైనా జయిస్తారు కదా. సో నేను నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ బాధపడకుండా చూసుకుంటూ ఉంటా. ఉమ్. అంటే మీకు నచ్చిన పర్సన్స్ ఉన్నారు ఇప్పటికి? ఉంటారు కదా. ఉమ్. ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పడం కానీ మాట్లాడడం కానీ? ఇష్టపడ్డ మనుషులు ఎదురుగా ఉంటే మాటలు రావు. ఆహా. నేను కూడా అంతే, ఓకే. చూస్తూ ఉండడం మాత్రం ఉంటా. ఉమ్. బాగుంటుంది ఆ థ్రిల్. అలా చూస్తూ ఉండడమే బాగుంటుందా, మాట్లాడకుండా? నిజానికి వన్ సైడ్ లవే బాగుంటుంది తెలుసా. ఎప్పుడు తనని చూడాలి, తనతో మాట్లాడాలి అన్న ఆతృత ఉంటుంది. అదే 2 సైడ్ లవ్ అనుకో, మాట్లాడేసానులే, చూసేసానులే, ఇది నాకు వద్దు. తనని చూడాలి, తనతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ మళ్ళీ కలవాలి అనిపించే థాట్ కావాలి నాకు. ఓకే. అందుకని ఎలా ఉంది ఇప్పుడు ట్రాన్స్ లైఫ్, బ్యూటిషియన్ లైఫ్? ఎక్కడైనా కష్టాలు తప్పవు కదా. ఇందులోకి వచ్చాక నిజానికి ఎక్కువ కష్టాలు ఇదే. మేల్కి ఫీమేల్కి ఉన్న తేడా, వ్యత్యాసం ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా ఎక్కువ ఉంటుంది. అసలు బాధ, భయం ఇవన్నీ వీళ్ళలోనే ఉంటాయి. పైకి నవ్వుతూ కనిపిస్తాం కానీ లోపలంతా కన్నీటి దారే. అంటే చాలా ఎమోషన్ ఉన్నట్టుంది, మీ ఐస్ లో వాటర్ వచ్చేస్తున్నాయి. తప్పదు, పైకి నవ్వుతూ కనిపించాలి, గుండెల్లో బాధ దాచుకోవాలి. అంటే అంత బాధ ఏముంది? ఏమైనా ఫేస్ చేశారా? కమ్యూనిటీలోకి వచ్చాక అంతెందుకు, బయట పబ్లిక్కే అంటారు మమ్మల్ని చూసి హేళన చేసి మాట్లాడటం, ఇంకా వీళ్ళు మనుషులేనా అన్నట్టు చూడటం, పక్కనికి వస్తే ఏదో వింత జంతువు వచ్చినట్టు చూడటం, ఇవన్నీ చాలా చీప్గా అనిపిస్తూ ఉంటాయి. మేము మనుషులమే కదా, మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మాకు హ్యుమానిటీ ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోరు. వీళ్ళేదో మేమైనా గ్రహాంతర వాసులమా, పక్క దేశం నుండి పారిపోయి వచ్చినట్టుగా చూస్తారు. సో అవన్నీ చాలా బాధ అనిపిస్తూ ఉంటాయి. ఓకే. మీకు మీరు డిప్రెస్డ్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంత ఎమోషనల్గా అంటూ ఏమీ లేవు. బట్ ఈ ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చాక వీళ్ళందరి కష్టాలు చూస్తే నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చానా అని అనుకున్నావు ఎప్పుడైనా? చాలాసార్లు అనిపిస్తుంది. ఉమ్, అలా అనిపించినా ఇంకేం చేయలేం కదా. ఓకే. సో దేవుడిచ్చిన రాతను మళ్ళీ నేను తిరిగి రాయలేను. ఉమ్. ఇంకా అందుకని ఏదో ఒక జీవితాన్ని సర్దుకుపోవటమే. మీకు ఇష్టమైన మూవీస్? ఏమయ్య చేసావి ఎన్నిసార్లు చూస్తుంటారు ఇప్పటిదాకా? ఐ థింక్ 5-6. ఎందుకు, వాయిస్ కోసమా? అలా అని కాదు, నాకు ఆ ఫీలింగ్ చాలా ఇష్టం. స్లో మ్యూజిక్ అండ్ సోల్ఫుల్గా ఉంటుంది వినడానికి. నాకు సైలెంట్గా ఉంటే చాలా ఇష్టం. ఓకే. అందుకని నిజానికి నేను సినిమాలు కూడా ఎక్కువగా చూడను, ఉమ్, నార్మల్గానే ఉంటా. ఓకే. ఫేవరెట్ హీరోయిన్? శామే ఇంకా. ఫిక్స్. ఫస్ట్ మేల్గా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మీకు ఏమైనా వాయిస్ వస్తుందా? సమంత వాయిస్ కాకుండా ఏదైనా వాయిస్ వస్తుందా? లేదు, ఐ థింక్ నాకు సాయి పల్లవిది వచ్చేది మేల్గా ఉండేటప్పుడు. అది మధ్యలో శామ్లా చేంజ్ అయింది, ఎందుకో తెలీదు. సాయి పల్లవి గారి వాయిస్ వస్తుండే ఫస్ట్ లో. ఐ థింక్ ఇప్పటికీ ట్రై చేయొచ్చు అనుకుంటా నేను. ఒకసారి ఒక మనిషి కోసం ఇంతలా తాపత్రయపడటం కరెక్ట్ కాదేమో కదా, రోజు రోజుకి దిగజారిపోతున్నా అనిపిస్తుంది. ఈ వాయిసే వచ్చేది ఫస్ట్ లో. ఓకే. మొత్తానికి ఎన్ని వాయిస్ వస్తుంది మీకు? ఈ రెండే వచ్చు. అంతే అంట. నిజానికి ఫస్ట్ లో నాకు కూడా తెలీదు. ఫోన్ మాట్లాడేటప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పేవారు, నీ వాయిస్ సాయి పల్లవిలానే ఉంది, సాయి పల్లవిలానే ఉంది. దాని తర్వాత ఒక 2-3 months తర్వాత చేంజ్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ కాల్ మాట్లాడితే నీ వాయిస్ శామ్లా ఉంది, చిన్మయిలా ఉంది. ఇంకా ఓకే, ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇదన్నా స్టేబుల్ గా పెట్టేసుకుందాము అంతేనా? అవును. మేల్ వాయిస్ ఏమైనా వస్తుందా? రాదు ఏ అస్సలు. అసలు నేను అరిస్తే వాయిస్ ఇంకా స్మూత్ అయిపోతుంది తప్ప మెయిల్ రాదు.
ఇంకా నేను నా ఫ్రెండ్స్ కూడా ట్రై చేయి అంటారు, రాదు నాకు. ఎప్పుడు ట్రై చేయలే? చేశాను కానీ రావట్లేదు. నార్మల్గా ఉన్నప్పుడు అంటే మీరు నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడే వాయిస్ ఏంటి? ఇలానే మాట్లాడతా ఎక్కడ ఉన్నా సరే. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా అంటారు, నీ వాయిస్ ఎందుకు సమంతలా ఉంది, వాయిస్ సర్జరీ. నిజానికి సర్జరీ చేయించుకున్నావా అని ఇప్పటికీ చాలా క్వశ్చన్స్. వాయిస్ సర్జరీ ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలీదు, మా కమ్యూనిటీ వాళ్ళు నాతో చెప్పేంత వరకు. నేను అలాంటివి ఏం చేయించుకోలేదు, మళ్ళీ అడగొద్దు అని చెప్పా. ఓకే. సో ఇంకా అంతే. ఓకే. సో మ్యారేజ్ లైఫ్? ఇంకా పెళ్ళి వద్దు, సింగిల్గా ఉన్న లైఫ్ ఎప్పుడు బాగుంటుంది. పెళ్ళి అనే థాట్ నాకు అసలు నచ్చదు కూడా. ఎందుకని? ఈ కాలంలో కష్టాలు తప్ప సుఖాలు లేవు కదా. క్షణంలో ఉండే మనిషి ఇంకో క్షణానికి ఇంకొకరితో ఉంటారు. సో ఆ బాధను భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు మీ లైఫ్ లో ఏ పర్సన్ లేని మీకు ఇవన్నీ ఎలా తెలుసు? పాస్ట్ లో ఉంటాయి కదా, అహో, గతం ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఓకే. అంటే పాస్ట్ లైఫ్ లో ఉంది అయితే ఉంది, ప్రతి ఒక్కరి జీవితంలో అది కామన్. ఏం నేర్చుకున్నారు మరి? అంటే ఎలా అంటే బ్రోకెన్ కదా. చెప్పాను కదా, ఒంటరి కథ ఎప్పటికైనా బాగుంటుంది. జంట కథలన్నీ చివరికి ఏ కథలోనూ ఆగిపోతాయి. లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది? నిజం చెప్పనా, నేను లవ్ చేసిన అబ్బాయికి నేను ఇప్పటి వరకు ప్రపోజ్ చేయాల. తన కోసం 365 పేజీల డైరీలో రాసుకున్నా, 3 డైరీలు. ఆ డైరీలో రాసిన విషయం కూడా తనకి తెలియదు. చెప్పాను కదా, నాది ఎప్పుడు ఒంటరి ప్రేమ కదే. తనని చూడాలి, తనతో మాట్లాడాలి, తనని కలవాలి. మరి బ్రోకెన్ అని ఎలా అనుకుంటున్నావు? ఎందుకంటే తనకి నేను ప్రపోజ్ చేయలేదు, తన ఇప్పుడు ఇండియాలో లేడు. సో చెప్పలేదు కదా. ఇంకా పైగా రీసెంట్ గా చూసాను, వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నారు. మాట్లాడుతూ ఉంటారా? ఎలా తెలుస్తుంది అప్డేట్స్ అని? మరి నేను స్టోరీ చూస్తా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నాతో చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా పరిచయమో? తనని చూస్తూ ఉండేటప్పుడు వాళ్ళే నన్ను అబ్జర్వ్ చేసేవారు కాబట్టి. నిజానికి తనతో మాట్లాడాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ప్లేస్ కి నేను వెళ్తా, దూరం నుంచి చూస్తా. మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు తనకు చెప్పలేదా ఇలా అమ్మాయి మీకు ట్రై చేస్తుంది అని? చెప్పారు నాతో కూడా, కానీ అబ్బాయి నన్ను చూసేవాడు, నవ్వేవాడు, కానీ నాకు మాట్లాడాలంటే భయం, ఎప్పుడు దూరంగానే ఉంటా. కానీ ఆ ఫీల్ బాగుండేది. ఎన్ని ఇయర్స్ అలా అంటే 365 days డైరీలో రాసుకున్నారు? ఏమని రాసుకున్నారు? ఉంటాయి ఒక్కో క్షణం, తనది చూసిన ప్రతి ఒక్క క్షణం కూడా నాకు చాలా అద్భుతమైనది. ఉంటుంది కదా ప్రేమలో ఉన్న వాళ్ళకి ఏదైనా మత్తే అని, నాది కూడా అలాంటిదే. 365 పేజీలు ఎలా కంప్లీట్ చేశానో నాకు తెలీదు. ఆ పుస్తకాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఓకే. ఇవ్వాలి అనుకున్నా కానీ ఒంటరి కదా, తనకి ఇచ్చిన లాభం లేదు, అందుకని నా దగ్గరే ఉన్నాయి. ఓకే. అంటే ఒక పేజ్ మొత్తం నిండిపోతుండేనా రాయడం మొదలు పెడితే? నాకు రాయటం అంటే చాలా ఇష్టం. నిజానికి నేను పోయిటర్ అవ్వాలి అనుకున్నా, సో ఇంకా మధ్యలోనే ఆపేశాను అవన్నీ కూడా. ఓకే. ఇప్పటికీ రాస్తూనే ఉంటా నేను. తనలో నచ్చేది ఏంటి మీకు అంతగానం పడ్డారు కదా? తన నవ్వితే చాలా బాగుంటాడు. ఓకే. దానికోసమని దూరంగా ఉండు, ఎప్పుడెప్పుడు నవ్వుతాడని చూసేదాన్ని. ఉంటా ఒక 5-10 నిమిషాలు తన ముందే, అది కూడా నన్ను చూసే సమయానికి వెళ్ళిపోతా. ఓకే. మీ డైరీలో మీరు రాసుకున్న థింగ్స్ లలో ఏదైనా క్రేజీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, బట్ అవి చాలా ఇయర్స్ అయింది కదా, నాకు గుర్తులేదు. ఓకే. మొత్తానికి తనకి మ్యారేజ్ అయిపోయిందా? ఇంకా కాలేదు, బట్ లవ్ లోనే ఉన్నారు. ఎప్పుడు కాంటాక్ట్ తీసుకోవడమో అలా ఏం ట్రై చేయలేదు? లేదు. నిజానికి అలా దూరంగా ఉంటేనే బాగుంది అనిపించేది, ఇప్పటికీ నాకు అలానే అనిపిస్తుంది. ఒకవేళ తనని ప్రేమించుంటే, తను నన్ను ప్రేమించుంటే ఈ జ్ఞాపకాలన్నీ నాతో ఉండేవి కాదేమో కదా. సో ఇవన్నీ నాతో ఉన్నాయి అంటే తను నాకు దూరంగా ఉండటమే. సో ఒక్కోసారి ఈ ఫీలే బాగుంది. ఇప్పటికీ నాకు ఇలానే ఇష్టం, తను నాకు దూరంగా ఉంటేనే ఇష్టం. దగ్గరగా ఉంటే గొడవలు పడుతూ ఉంటాం, దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతూ ఉంటాయి. సో నాకు సెకండ్ వన్ కావాలి. ఓకే. దాని తర్వాతకి ఆ పర్సన్ కాకుండా ఇంకెవరు నచ్చలే చూస్తే? నిజానికి ప్రేమ అనేది ఒక్క పర్సన్కే పుడుతుంది, దాని తర్వాత పుట్టేవాడిని క్రష్ ఫీల్స్. క్రషెస్ అయితే చాలా మంది ఉన్నారు, బట్ లవ్ ఓన్లీ వన్ పర్సన్. అంటే క్రష్ అందరి మీద ఉంటది, లవ్ అనేది ఒక పర్సన్ మీదనే ఉంటదా? అంతే. మనసుకు నచ్చేవాడు ఎప్పుడు ఒక్కరే, కళ్ళకి నచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, నాది కూడా అంతే. అంటే మనసుకి కళ్ళకి నచ్చడానికి తేడా ఏముంది అక్కడ మీకు? మనసుకు నచ్చినవాడు జీవితాంతం ఉండాలి అనుకుంటాం, కళ్ళకి నచ్చినవాడు ఈ క్షణానికి మన పక్కన ఉంటే చాలు అనుకుంటాం. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఇది. అంటే ఫస్ట్ వన్ అయితే అవ్వలేదు లైఫ్ లో, సెకండ్ వన్ అయిందా? నో, నేను ట్రై చేయాలి అనుకుంటా. మీకు తెలుసా, ఇదే లవ్ స్టోరీ మళ్ళీ స్టార్ట్. నేను మాదాపూర్లో ఉంటా,
మా ఫ్లాట్ కిందికి వస్తే ఎదురుగా ఒక కాఫీ షాప్ ఉంటుంది. కాఫీ షాప్‌లో అబ్బాయి బావుంటాడు. డైలీ తనని చూడటానికి కోసం అని తన కాఫీ షాప్‌కెళ్ళి కాఫీ తాగుతా. ఆ, ఒక 2 మినిట్స్ తనని చూస్తా. తను నవ్వుతున్న టైంకి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా. ఉమ్. వెనక్కి తిరిగి చూస్తా చూస్తున్నాడా లేదని. చూస్తాడు. ఇంకా వెళ్ళిపోతా. ఆ? డైలీ అదే. ఇప్పటివరకు తనతో మాట్లాడలా. ఉమ్. సో ఇది కూడా ఎన్ని రోజులు అవుతుందో తెలియదు ఇంకా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక క్రష్ కూడా స్టార్ట్ అయింది, రన్ అవుతుంది. యా కానీ బాగుంటుంది తనని చూడటానికి. కానీ మాట్లాడాలంటే భయం. అమ్మో ఏమైనా అనుకుంటాడేమో, జనాలు చూస్తే ఇబ్బంది పడతారేమో, ఈ థాట్స్ అని నాకు చాలా భయం అనిపిస్తాయి. అందుకే అక్కడే ఆగిపోతా. ఓకే, ఎన్ని స్టోరీస్ ఉన్నాయి ఇప్పటికి మరి నో ఐ థింక్ ఇలా చూసి సంతోషపడే రెండే? నిజం చెప్పేం కాదు. లేదు. ఒక్కోసారి మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంతమంది అబ్బాయిలు బాగుంటారు కదా, ఉమ్. బాగుంటారు అన్న ఫీలింగ్ వరకే ఉంటా నేను. బాగున్నాడు, మాట్లాడాలి, కలవాలి, నెంబర్ తీసుకోవాలి, ఈ థాట్స్ నాకు రావు. ఉమ్. చూడటానికి బాగున్నాడు, ఓకే, అంతవరకు. ఓకే, అంటే మీకు నచ్చే విధం అంటే ఏ రకంగా ఉంటే ఇష్టపడతారు? చూడటానికి క్లాసీగా ఉండాలి. ఐ లైక్ బియర్డ్ అండ్ టాల్ పర్సన్ అయి ఉండాలి. కొంచెం ఫిట్గా ఉండాలి. ఐ థింక్ నాకు డస్కీ స్కిన్ ఆర్ మిల్కీ స్కిన్. ఉమ్. నల్లగా ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉంటారు, బట్ ఐ లైక్ ఓన్లీ మిల్కీ. ఉమ్. అలా హైట్ మాత్రం ఉండాలి పక్క. పక్కా ఉండాలి. ఎందుకంటే పొట్టిదాన్ని కదా, వాడినైనా నేను ఆకాశం అంత ఎత్తులో చూడాలి. ఓకే, అంటే నువ్వు షార్ట్ హైట్ అయి ఉండి తనని టాల్ గా కోరుకుంటున్నావు. షార్ట్ హైట్ అంటే 5.4 నేను. మేబీ శామ్ హైట్ కి 1 ఇంచ్ తక్కువ. ఇంకా అలా కొంచెం హైట్ గా కనిపిస్తే బాగుంటుంది కదా, అందుకని. ఓకే, మొత్తానికి మీ లైఫ్ లో జనరల్ గా జరిగే థింగ్స్ ఏంటి డైలీ? నార్మల్ రొటీనే. మార్నింగ్ ఒకవేళ లేస్తాం, మా వాళ్ళ గృహప్రవేశాలు ఏమైనా ఉంటే కాల్ చేస్తారు, వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళటం. ఇంకా ఏం లేని టైంలో అయితే డైరీ రాసుకుంటా, లేదంటే మ్యూజిక్ వింటా, లేదంటే సింగిల్గా ఉంటా. అంతే. నేచర్ లవర్ని నేను ఎక్కువగా. చాలా మొక్కల్ని దొంగతనం చేసి మరీ తీసుకొస్తా. నాకు దొంగతనం చేసే అలవాటు ఉంది మొక్కల్ని. మొక్కలనేనా ఇంకే? చిన్నప్పటి నుంచి నేను మెయిల్గా ఉండేటప్పుడు పక్కింట్లో మొక్కలు ఉండేవి. విజయనగరంలో ఉండేటప్పుడు ఆంటీని మొక్కలు అడిగితే ఇవ్వలే. నైట్కి 1 o'clock వెళ్ళి మొక్కని దొంగతనం చేశా. సో కొంతమంది నన్ను చూస్తే మొక్కల్ని దాచుకుంటారు కూడా. నాకు చాలా ఇష్టం మొక్కలంటే. ఎక్కువగా నేను ఫ్రెండ్స్తో కూడా చేయను. ఫోన్ కూడా ఎక్కువగా యూజ్ చేయను. మ్యాక్సిమం నేచర్తోనే ఉంటా. ఎలోన్గా ఉండటం చాలా ఇష్టం. ఇంకా అలా. ఓకే, డైరీస్ ఇప్పటికి కూడా రాస్తున్నారా? ఏం రాస్తూ ఉంటారు? దేని గురించి రాస్తారు? చెప్పాను కదా, కాఫీ. ఇప్పుడు నెక్స్ట్ డైరీ, ఫస్ట్ స్టోరీ అయిపోయింది, 365 days ఒక లవ్ అయిపోయింది, నెక్స్ట్ క్రష్ కోసం డైరీ రాస్తున్నారు. అలా అని కాదు, తనని చూసిన ఫస్ట్ డే మనసుకు నచ్చాడు కదా, ఒక లెటర్ రాసి. ఎంతమంది నచ్చుతారు మనసుకి? చూసి చెప్పాను కదా, ఇద్దరే అని. ఫస్ట్ లవ్ అండ్ అవుట్ ఆఫ్ లవ్. ఒక డైరీ అయిపోయింది, పక్కన పడేశారు, నెక్స్ట్ డైరీ స్టార్ట్ అయింది. నిజానికి 1 page స్టార్ట్ చేశాను నేను. కాఫీ షాప్ అబ్బాయి కోసం డైరీ నేను డైలీ రాయను. నాకు సమ్ స్పెషల్ ఉండాలి ఆ రోజు. జీవితంలో జరిగే నార్మల్ డేస్ ని ఫిల్ చేసుకుంటే ఏం ఉండదు. అవును. సో నాకు స్పెషల్ అనిపించాలి. మరి 1 page స్పెషల్ ఏమనిపించింది? తనని చూసిన రోజు నాకు స్పెషల్. అదే ఏమనిపించింది? ఎలా అనిపించింది? మళ్ళీ చాలా డేస్ తర్వాత ఒక మనిషి నచ్చాడు. నార్మల్ గా అందరూ నచ్చుతారు, బట్ ఆ మనిషి కొంచెం గట్టిగా నచ్చాడు. ఇప్పుడు ఆ డైరీ కూడా 365 days ఫిల్ అవ్వాలా? అప్పటిదాకా కూడా చెప్పరేమో. మేబీ ఈ కథ ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేను. అంటే మొత్తానికి ఒక స్టోరీ వెనకాల ఒక స్టోరీ నడిపిస్తూ వెళ్తూ డైరీలు రాసుకుంటూ వెళ్తే లాస్ట్ కి లైఫ్ ఏంటి? పర్వాలేదు, కొన్నిసార్లు జీవితం ఇలా ఉంటేనే బాగుంటుంది. జీవితంలో అన్నీ జరిగిపోతే థ్రిల్ ఉండదు. కొన్ని బాధ, కొన్ని సంతోషం, కొన్ని దుఃఖం, ఇవన్నీ ఉంటే బాగుంటుంది. సో నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఎప్పుడు అనుకోలే. కొన్నిసార్లు నాకు కూడా బాధ తెలియాలి కదా, గుండె గట్టిపడలే అంటే బాధలు తెలుస్తూ ఉండాలి. అందుకు. మీకేముంటాయి బాధలు? మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉంటాయి. వాళ్ళ కమ్యూనిటీ ఓకే ఫైన్, మీకు పర్సనల్ గా ఇంకేం బాధలు ఉన్నాయి? ఫ్యామిలీతో అంత స్టేబుల్గా ఉండలేకపోతున్నా. ఎందుకని? వాళ్ళందరూ వైజాగ్లో, నేను హైదరాబాద్లో. ఒక్కసారైనా చూడాలి అనిపిస్తుంది కదా, వాళ్ళకి దూరంగా ఉంటూ, ఫ్రెండ్స్కి దూరంగా ఉంటూ.
ఇవన్నీ కొంచెం బాధగానే ఉంటున్నాయి. చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాయా, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటా ఒక్కోసారి. ఓకే. అంటే ట్రాన్స్‌గా చేంజ్ అవ్వడం ఎందుకయ్యానా అని అనిపిస్తుంది అని మీరన్నారు కదా! ఎలాంటి సిట్యుయేషన్స్‌లలో మీకు అనిపిస్తుంది అలా? ఈ మధ్య కాలంలో రోడ్ సైడ్ రౌడీస్ చాలా ఎక్కువైపోయారు. ఎలా అంటే మేము బయటికి వెళ్తే మా వాళ్ళని కొట్టి డబ్బులు లాక్కోవటం, ఫోన్స్ లాక్కోవటం, హెరాస్ చేయటం. రీసెంట్‌గా అయితే ఏకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బలాత్కారం చేసి మరి దించుతున్నారు. అంటే కిడ్నాప్ చేసి వాళ్ళ ప్లేస్‌కి తీసుకెళ్ళి వాళ్ళకు నచ్చిన కామ కోరికలన్నీ తీర్చుకున్నాక తీసుకొచ్చి అదే ప్లేస్‌లో వదిలేస్తున్నారు. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళ వల్ల మేము ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రాన్స్ బయటికి రావాలంటే భయపడుతున్నారు. అఘాయిత్యాలవుతున్నాయి. ఈ కాలంలో హత్యలు కూడా చేస్తున్నారు మా మీద. ఇక సొసైటీలో మాకంటూ స్వాతంత్రం లేకుండా పోతుంది. అందుకనే నా భయం కూడా. ఒంటరిగా వెళ్ళాలంటే భయమేస్తుంటదేమో. తప్పదు కదా! ఆడపిల్లలకే లేదు. ఇంకా మాకెక్కడ ఉంటుంది? హ్మ్. ఇంకా చాలా మంది పీపుల్స్ కూడా అనుకుంటూ ఉంటారు. వీళ్ళు రోడ్ సైడ్‌లో నైట్ టైమ్ కొంతమంది వేశ్యావృత్తి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి వీళ్ళకి ఇదే పనా? ఇలానే చేస్తూ ఉంటారా? అని అనుకుంటారు కదా! ఒకవేళ మేము అలా చేయకపోతే, మేము అలా చేస్తున్నప్పటికీ ఒక ఆడపిల్ల వెళ్తుంటే మానభంగాలు చేయటం, మర్డర్స్ చేయడం జరుగుతున్నాయి. ఒకవేళ మేము ఆ వృత్తిని ఆపేస్తే? ఈ కాలంలో ఉన్న వాళ్ళు మగాళ్ళో లేక మృగాలో తెలియట్లేదు. హ్మ్. ఆ భయంతోనే మేము కూడా బ్రతకాల్సొస్తుంది. మగాడంటేనే భయపడని మేము, ఇప్పుడు మగాడిని చూస్తే మృగంలా ఫీల్ అవుతున్నాం. అలా ఉంది ఈ సమస్య. మీరు పర్సనల్‌గా ఫేస్ చేసింది ఏదన్నా ఉందా? ఉంది. ఒకసారి ఇలానే ఒక రౌడీ అబ్బాయి నేను బయటికెళ్ళా. నేను నా ఫ్రెండ్స్‌తోనే ఉన్నా. నా దగ్గరకొచ్చి మనీ అడిగారు. లేదు అని చెప్పా. నా ఫోన్ తీసుకొని నేను ఒక ఫోన్‌ని నార్మల్‌గా బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను. ఒక ఫోన్ నా పర్సనల్‌గా యూజ్ చేస్తా. ఆ రోజు లక్కీ నేను నార్మల్‌గా ఉన్న ఫోన్‌ని తీసుకెళ్ళాను. ఫోన్‌పే అవేమి ఉండవు అందులో. ఫోన్‌పే అవన్నీ చెక్ చేసుకున్నారు లాక్కొని. అందులో ఏం లేవు. ఫోన్‌ని కిందకేసి పగలగొట్టారు. ఎందుకు అని అడిగితే, ఇంకా గొడవ పడడానికే వచ్చేస్తున్నారు. ఇంకా సైలెంట్‌గా ఉన్నా. సో, అప్పటి నుంచి ఈ రౌడీలు ఎక్కువైపోయారని అర్థమైంది. ఓకే. ఆ టైంలో ఎక్కడుండే సిట్యుయేషన్? హైటెక్ సిటీలో టైం? నైట్ 1:30. నేను కూడా ఒక్కొక్కసారి ప్రాస్టిట్యూట్ వర్క్ చేయడానికి వెళ్తూ ఉంటా. సో, అలాంటి టైంలో జరిగింది. ఓకే. ఇంకా అలా. ఓకే. ఇప్పుడు మీరు కూడా వర్క్‌కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు గదా! సో, కొన్ని కేసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో, మీకు జరగడం కానీ, మీ ఫ్రెండ్స్‌లో జరగడం కానీ ఏమన్నా ఉన్నాయా? కేసెస్ అంటే ఎలాంటివి? ఇబ్బంది పెట్టారు. కొందరు అంటూ ఉంటారు సిగరెట్‌లతో కాల్చారు అని అంటారు. అదే చెప్తున్నాను కదా! మేము చేసే ప్లేస్‌లో ఉంటే వీళ్ళే రౌడీలు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళ కోరికలన్నీ తీర్చుకొని మేము ఎక్కడైతే వర్క్ చేస్తామో అదే ప్లేస్‌కొచ్చి మళ్ళీ డ్రాప్ చేసి వెళ్తారు. కోరికలు తీర్చుకున్నాక. తీసుకెళ్ళాక కూడా మీరు చెప్పినవే సిగరెట్‌లతో కాల్చడం, బెల్ట్‌లతో కొట్టడం. అవి ఒకప్పటి కాలం కదా! ఇప్పుడు న్యూ ట్రెండ్. బ్లేడ్‌లతో కోయటం, యాసిడ్ డ్రాప్స్ వేయటం, లేదా గొంతుని టవల్‌తో కట్టి చేయటం. ఇప్పుడు ఫ్యాషన్ అది. అదంతా ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఏదైనా బలి అయ్యారా? నేనైతే అవ్వలేదు. బట్ నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అయ్యారు. నా ఫ్రెండ్‌ని నా కళ్ళ ముందే తీసుకెళ్ళి తనని శ్మశానంలో పడుకోబెట్టి శవపేటికల మీద పడుకోబెట్టి చేయించారు. అంతటి దారుణం. అలా ఉంది ఈ లోకం. మేమనడానికి కూడా హక్కు లేదక్కడ. మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తారు. ఇంకా పోలీసులంటారా మా కోసం ఏం పట్టించుకోరు. ఏం కేసు పెట్టినా అదసలు చిత్తి కాగితంలో పడేస్తారనుకుంటా నేనైతే. అందుకే ఏం జరిగినా సరే సైలెంట్‌గా కూర్చుంటామే తప్ప స్టేషన్ వరకు వెళ్ళాలి అనుకోము. ఓకే. ఇప్పుడు కంప్లీట్‌లీ బయటికొచ్చేసేయండి. మళ్ళీ ఫైనల్‌గా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మీరు ఎన్నో పర్సన్? నేను, అన్నయ్య, తమ్ముడు. సో, రీసెంట్‌గా ఐ థింక్ 1½ ఇయర్ బ్యాక్ తమ్ముడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు? 17 ఇయర్స్ లవ్. సో, ఆ టైంలో బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండదు కదా! ఇంకా లవ్‌లో పడి డ్రింక్ హ్యాబిట్ చేసి సడెన్‌గా సూసైడ్. అమ్మమ్మ వాళ్ళు తిట్టారు అని. నా లైఫ్‌లో బిగ్గెస్ట్ ఎమోషనల్ థింగ్ అది. ఇప్పటికీ మర్చిపోలేను. అందుకనేమో లవ్ జోలికెళ్ళకుండా అలా ఉండిపోయారు. ప్రేమ అనేది నాకు చాలా భయం. చూసి ఇష్టపడేంత వరకే. ముట్టుకోవడానికి వెళ్ళను. ఓకే.
అంటే ఇప్పుడు ఒంటరిగా అయిపోయారు అయితే. నిజానికి ఒంటరి కథలే బాగుంటాయి. నాకు ఒంటరి లైఫే ఇష్టం. ఎప్పుడు సింగిల్గానే ఉంటా. ఫ్రెండ్స్తో ఉన్నంత వరకు వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ ఉంటా. సో వాళ్ళ మాటలన్నీ అయిపోయాక వాళ్ళని మాటల్లో పెట్టి నేను పక్కకి వచ్చేస్తా. ఓకే. ఐ వాంట్ ఫ్రీడమ్. సింగిల్గా ఉంటేనే ఫ్రీడమ్ ఉంటుంది. ఇందాక ఒక డైలాగ్ చెప్పారుగా సమంత గారిది, ఇంకొక డైలాగ్ ఏదైనా చెప్పరా? బావా ఎందుకలా వెళ్ళిపోతున్నావు? చాలా రోజులుగా మాట్లాడాలి అనుకుంటున్నా. అలా వెళ్ళిపోతే ఎలా? అందంగా ఉన్నా నేను పొగరా? ఒక్కసారైనా మాట్లాడొచ్చు కదా. ఇదే డైలాగ్ మీ కాఫీ షాప్, మీ క్రష్ బాయ్స్ అక్కడ చెప్పుకోవచ్చు కదా, మాట్లాడుతుండే. ఎందుకు డైరీలు నింపడము? కళ్ళతో చూస్తేనే బాగుంటుంది. నా మాటలు తనకు వినిపించకూడదు. ఓకే. తను మాట్లాడితే బాగుంటుంది నేను వినడానికి. ఉమ్, నేను ఎప్పుడూ మాట్లాడాలి అనుకోను. ఇంకా అలా ఓకే. ఫైనల్గా ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ కానీ మీకు వచ్చే కామెంట్స్ కానీ ఎలాంటివి? సో నిజానికి నాకు హ్యాపీ ఎలా అంటే బ్యాడ్ వర్డ్స్ నాకు రావట్లేదు. అండ్ నా వాయిస్కి ఎలా అంటే వల్గర్గా ఎవ్వరూ కూడా కామెంట్ చేయట్లేదు. వాయిస్ విన్న ప్రతి ఒక్కరు నైస్, అంతా పాజిటివ్గానే ఉంది. సో దానికోసం అయితే నేను చాలా హ్యాపీ. ఒక్కోసారి అనుకుంటా ఎవడైనా బ్యాడ్ వర్డ్స్ పెడతాడేమో అని చెక్ చేసుకుంటూ ఉంటా. నో, ఎక్కడ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్గా ఏమన్నా చెప్తావా? మీ సమంత వాయిస్ ఫాలోవర్స్ ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు సమంతాని పక్కన పెడతా. సీత, ఉమ్, ఏమయ్యా రావయ్యా, నువ్వు రావడం లేదని మా భేరుడు కూడా నీపై బెంగ పెట్టుకుంది. దాంతో పూలు పూయడమే మానేసింది. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడమే మానేశాయి. ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా? సో ఇది నా ఫేవరెట్ డైలాగ్. నాకు చాలా ఇష్టం. అండ్ ఏమాయ చేసావేలోనిది కూడా. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు డైలాగ్స్ చెప్పుకుంటూ ఉంటారా ఏంటి? లేదు, నేచర్ని ఫీల్ అవుతూ మ్యూజిక్ వింటూ ఉంటా. అంతే, కంప్లీట్లీ. చాలా ఇష్టం నాకు అలా. మీ హాబీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీ లైఫ్ అంబిషన్ ఏంటి? నిజానికి నేను నా థాట్ సింగర్ అవ్వాలని. సంగీతం నేర్చుకోలే. సో నేర్చుకోలేనప్పుడు ఇంకెలా ట్రై చేస్తాను అని ఆగిపోయా. దాని తర్వాత థాట్ పోయిటర్ని అవ్వాలని. అది కూడా కొన్నాళ్ళు రాసి విసుగొచ్చి ఆపేశాను. దాన్ని మధ్యలో వదిలేసా. రీసెంట్గా నేను నా ఓన్ వాయిస్తో డబ్బింగ్ చెప్తున్నాను, కానీ అంతకుముందు ఎప్పుడు నేను జస్ట్ ట్రై కూడా చేయాల. మొత్తానికైతే నిజంగా ఇప్పుడు ట్రయల్స్ అయితే ఆపేశారా, ట్రై చేస్తున్నారా? లేదు, జస్ట్ ఇన్స్టా వరకు వాయిస్ అయితే ఇస్తున్నా, బయట ఎక్కడ ట్రై చేయాల. ఓకే నైని గారు, థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేస్తూ ఉండండి, పక్కా అందుకుంటారు. ఖచ్చితంగా. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందంట. సైనింగ్ ఆఫ్, కీర్తి. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.